దీని ఫౌండర్ వచ్చేసి శ్రీ వేదాంతం సంగమేశ్ శాస్త్రి గారు. సార్ స్టాచ్యూ అక్కడ ఉంటుంది. దీన్ని పెట్టి దీనిలో ఇంకా చాలామంది చదువుకొని అమెరికాలో జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, సీఏలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, ఫుడ్ కార్పొరేషన్లో. అదేవిధంగా కొంతమంది ఆడపిల్లకాయలకైతే సమస్తే దీని కమిటీ అంతా ఫామ్ చేసి కమిటీ వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లకాయలు పెళ్ళిళ్ళు చేయడం కూడా జరిగింది. ఇక్కడే మన భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కూడా ఉంది. దాంట్లో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 85 మంది పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళల్లో 60 మంది పిల్లకాయలు వచ్చి మన స్కూల్లో చదువుకుంటారు. మిగతా పిల్లకాయలంతా బీటెక్, ఫార్మాటీ, ఇంటర్మీడియట్, ఒక అబ్బాయి అయితే IIIT చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమస్తే పోషించి వాళ్ళని వృద్ధులుగా ఒక ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళ చేతుల మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అన్న ధైర్యం వచ్చిన తర్వాత వాళ్ళని మనము పంపించడం అనేది జరుగుతుంది. అంతవరకు మన వాత్సల్య జనహిత సొసైటీ ద్వారా మా కమిటీ సార్ వాళ్ళందరూ కలిపి ఈ సంస్థని నడుపుతూ ఉండడం జరుగుతుంది. ఈరోజు జనవరి 15 మకర సంక్రాంతి సందర్భంగా పెద్దవాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా కొంతమంది డోనర్సు మా వాత్సల్యాలు ఇక్కడుండే బాలబాలికలకు కానీ, వృద్ధాశ్రమం ఉండే వృద్ధులకు కానీ, మరియు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కలిపి భోజన వసతి, అల్పాహార విందు, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యవధిలో ఈరోజు మా వాత్సల్యాలు ఇక్కడుండే బాలబాలికలకు కానీ, వృద్ధాశ్రమం వృద్ధులకు కానీ, మరియు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా శ్రీ తోటపల్లి వెంకట సంజయ్ గారు వాళ్ళ యొక్క అవ్వాతాతల గారి యొక్క జ్ఞాపకార్థం, అంటే స్వర్గస్థులైన కీర్తిశేషులు శ్రీ తోటపల్లి పార్థసారథి గారు మరియు నానమ్మ గారైన శ్రీమతి తోటపల్లి ఇంద్రమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ మనవడు గారైన శ్రీ తోటపల్లి వెంకట సంజయ్ గారు మరియు తోటపల్లి కుటుంబ వంశస్థులైన మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిపి మా వాత్సల్యాలు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మేము మా పిల్లల చేత ఆ తోటపల్లి కీర్తిశేషులైన శ్రీ తోటపల్లి పార్థసారథి సార్ గారికి, ఇంద్రమ్మ గారికి సంతాపం ఏర్పాటు చేసి, మరియు ఇక్కడ వాళ్ళ యొక్క జ్ఞాపకాన్ని నెమరవేసుకుంటూ వాళ్ళ మనవడు గారైన శ్రీ తోటపల్లి వెంకట సంజయ్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి మా వాత్సల్యాలు ప్రార్థన ద్వారా వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి గుప్త దానాలు చేస్తున్న వాళ్ళ తోటపల్లి వంశస్థులందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో వద్దాలని మా వాత్సల్య తరఫున మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.